వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ప్రతినిధులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ ఏ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోందని, కార్పొరేట్ విస్తరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్ రేస్ ను నిర్వహిస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మిస్ వరల్డ్ పోటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే పూనుకుని 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడాన్ని ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనని మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తిలోదకాలిస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు. తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు తెస్తా అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడదో, ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా సమైక్యవాదన వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి? ఖచ్చితంగా తెలంగాణ మహిళల కోరికల్ని కానీ వాళ్ళ డిమాండ్లను కానీ పట్టించుకోని స్థితిలో ఇవాళ ఆయన మహిళలకి గౌరవం అంటున్నాడు, లేకపోతే తెలంగాణ హెరిటేజ్ అంటున్నాడు. తెలంగాణ హెరిటేజ్ కావాలంటే అనేక క్రీడలు కేంద్రంగా హైదరాబాద్ని పెట్టమనండి, ఒలింపిక్స్ పెట్టమనండి, ఏషియాడ్ పెట్టమనండి, అనేక అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి, సమ్మిట్స్ జరుగుతున్నాయి. తెలంగాణ చరిత్రని, సంస్కృతిని, చేనేతని అన్నిటినీ కూడా చెప్పమనండి, టూరిజాన్ని చాటమనండి. ఇంతకన్నా ఎక్కువ వస్తారు. ఇప్పుడు 140 దేశాల నుంచి 140 అందగత్తలు వస్తున్నారేమో, కానీ స్పోర్ట్స్ అయితే ఇంకా వేల మంది వస్తారు. ఇంకా వేల మందిని తెలంగాణ టూరిజం గురించి పరిచయం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన క్రీడల్ని మీరు ఎంకరేజ్ చేయండి. కాబట్టి తెలంగాణ ప్రజల అభివృద్ధిని మర్చిపోయి, సంక్షేమాన్ని మర్చిపోయి, తెలంగాణ మహిళల ఆకాంక్షల్ని మర్చిపోయి, పెన్షన్లు లేవు, 2 బెడ్రూమ్ల ఇళ్ళు లేవు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నిటినీ మర్చిపోయి అందాల పోటీలు అని చెప్పి వాళ్ళ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా వాటిని రద్దు చేయాలా? దానికోసం 57 కోట్లు పెట్టారా, 24 కోట్లు పెట్టారా, 5 కోట్లు పెట్టారా, స్పాన్సర్లు తెచ్చుకున్నారు. ఇవి అప్రస్తుతం. 1 కోటి పెట్టినా కూడా ఈ అందాల పోటీలు తెలంగాణ మహిళలు కోరుకున్నవి కావు. అది గుర్తుపెట్టుకోవాలా? లేకపోతే తెలంగాణ సర్కారు ఇవాళ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. నిర్వహించే అందాల పోటీలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అన్ని ఐక్య మహిళా విద్యార్థి యువజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమో, తెలంగాణ ఇమేజ్ని పెంచడం కోసమో ఈ అందాల పోటీ నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలకు ఎవరైతే ఉన్నారో, ఇది అందాల పోటీలు నిర్వహించడం అనేది తెలంగాణ మహిళల్ని కించపరచడమే. తెలంగాణ బడ్జెట్ను కేటాయించి ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం ఆ బడ్జెట్ను కేటాయించకుండా, ఆ ఖర్చును పెట్టకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని తప్పుదో పట్టించడమే అవుతుంది. కాబట్టి తక్షణమే అందాల పోటీని రద్దు చేయాలని చెప్పేసి అన్ని సంఘాల నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. తక్షణమే అందాల పోటీలను రద్దు చేయాలి. మహిళా సంఘాలతో అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 72 ఎడిషన్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే మహిళలకి దీంతో లబ్ధి అయితే లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లబ్ధి చేయదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిందే ప్రజల సంక్షేమం మీద అండ్ ప్రజలకు ఇస్తున్న అన్న హామీల మీద, అభివృద్ధి సంక్షేమం మీద. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా గాలికి వదిలేసి కేవలం కమిషన్ల కోసం ఈ 10% 15% కమిషన్
కమిషన్ల కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కూడా కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పెట్టినారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగపడే విషయం అయితే కాదు. నిజంగా వారు అన్నట్టు వరల్డ్ అంతటా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి చేయడానికి, తెలంగాణ బ్రాండ్ని పెంచడానికి. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం ఉన్న బ్రాండ్నే చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా పెంచుతున్నా అని చెప్పేసి, అది కూడా మహిళలని పెట్టుకొని పెంచుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఫస్ట్ మహిళలకి మర్యాద ఇచ్చే సంస్కృతి నేర్చుకోండి. మహిళలకు ఇస్తాన్న హామీలు ఏదైతే 2500 కానీ తులం బంగారం కానివ్వండి, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ సంస్కృతిని కింద పడే విధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెడుతున్నా దాన్ని రద్దు చేయాలా. దాంతో తెలంగాణ మహిళలకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. డెఫినెట్గా దీన్ని గిట్ట రద్దు చేయకుండా వాళ్ళ లబ్ధి కోసం చేస్తే మాత్రం ప్రజలందరం కలిసి తిరగబడి వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామని చెప్పేసి మేము మహిళలందరం కలిసి తెలియజేస్తున్నాం.